హాయ్ అండి. ఈ వీడియో ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి చాలా తక్కువ అమౌంట్ తోటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం స్వతంత్రంగా జీవించాలి. మనకి ఒక రూపాయి కావాలి. అండ్ దెన్ మన ఫ్యామిలీకి మనం అండగా ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఈ వీడియోలో నేను కొన్ని బిజినెస్‌లయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్. దీనికైతే అంటే మనం కొంచెం వ్యాక్స్ తెప్పించుకోవడానికి, మౌల్డ్స్ తెప్పించుకోవడానికి ఓ 500-600 అవుతది. రియల్‌గా ఇవి మనం బయట కొనుక్కుంటే ఏంటంటే చాలా కాస్ట్ అయిపోతున్నాయి. అండ్ దెన్ ఇంకా ఒక 3, 4 బిజినెస్‌లయితే అంటే తక్కువ 500-600లో కాకుండా ఒక 200, 300లో అయిపోయే బిజినెస్‌లు కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కాగా వినండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసేసి పక్కకెళ్ళిపోండి. ఓకేనా? ఇది ఆడవాళ్ళే చేయాలనేం లేదండి. మగవాళ్ళకి కూడా ఈ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, షై ఫీల్ అవ్వని వాళ్ళు ఇది మీకు బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ లాస్ట్‌లో అసలు రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా చేసే బిజినెస్ కూడా నేను చెప్తాను. అదేంటి అంటే ఫస్ట్ ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్ గురించి చెప్తానండి. ఇది నేను వీటిలన్నిటిని ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఒక 10 పీసెస్ వచ్చేసి ఓ 200, 300 అంటే 10 పీసెస్ అంటే ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ దగ్గర నుంచి మోర్ దాన్ ఉంది. కానీ కింద లేదు. ఏది మౌల్డ్స్ కాదు, జస్ట్ ఇది బేస్ మాత్రమే 6 రూపీస్ ఉంది. అదే మౌల్డ్స్ అయితే 6 రూపీస్ ఉంది. అదే విత్ క్యాండిల్ ఉంటే కనుక వ్యాక్స్ ఉన్నదైతే మోర్ దాన్ 10 రూపీస్ ఉంది. ఇప్పుడు మోర్ దాన్ 10 రూపీస్ అన్నప్పుడు మనమే చేసుకుంటే ఆ 200-300కి మనకి బోల్డ్ వచ్చేస్తాయి. మనకి కాకుండా మన పక్కన వాళ్ళకి సమ్ టైమ్స్ ఇప్పుడు మనం క్యాండిల్స్ మేక్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అక్కడ 10 రూపీస్ ఉంది. మనకి మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని ఇప్పుడు వాళ్ళు ఒక 100 రూపీస్కి 10 ఇస్తున్నారంటే మీరు 100 రూపీస్కి ఒక 11 ఇవ్వండి. అది కూడా ప్లస్సే కదా. ఇప్పుడేంటంటే బర్త్డేస్ వస్తున్నాయి. బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, కొన్ని సెలబ్రేషన్స్కి క్యాండిల్స్ని కూడా యూజ్ చేస్తున్నాడు. కొంతమంది ఏంటంటే కొంచెం బాగా ఉంది అని అంటే క్యాండిల్ లైట్ డిన్నర్స్ అని ఇంట్లో కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ క్యాండిల్స్ అనేది యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాండిల్స్ని ఎలా మేక్ చేయాలి అనేది బేసిక్గా తెప్పించుకోండి. మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతున్నాయి, వ్యాక్స్లు దొరుకుతున్నాయి, మౌల్డ్స్ దొరుకుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళ వరకు సేల్ చేయడానికో లేకపోతే గిఫ్ట్గా ఇవ్వడానికో ఏదో ఒక పర్పస్ అయితే మీరు ఇది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 200-300లో అయ్యే బిజినెస్ చెప్తాను అన్నాను. 200-300 అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఇవి ఉంటాయి కదా, వాటిల్ని చెప్పండి, పర్వాలేదు. మీకు ఎవరికైనా కానీ దోశపిండి, ఇడ్లీ పిండి కావాలి అని అంటే నేను పట్టి ఇస్తానండి. అంటే నేను సేల్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ చెప్పండి, మార్నింగ్ కావాలంటే ఈవినింగ్కి చెప్పండి. ఫ్రెష్గా పట్టిస్తాను, నాట్ స్టోరేజ్, నేను ఫ్రిడ్జ్లో పెట్టివ్వను అని చెప్పండి. రియల్గానే మీరు మోస్ట్లీ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. అంటే ఈరోజు పట్టేసి ఒక 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరైనా అడిగితే అప్పుడు ఇచ్చేద్దాం అని కాకుండా ఎవరైనా అప్పటికప్పుడు వచ్చే వాళ్ళకి కోసం ఉంచండి, పర్వాలేదు. మరీ పులిసిందైతే అమ్మొద్దు. ఆ పులిసిన దాన్ని మీరు ఎలా సేల్ చేయాలి అనుకుంటున్నారంటే పొంగనాల కోసమో, ఊతప్పాల కోసమో, లేకపోతే పులి బొంగరాల కోసమో ఇలా అని చెప్పి వీటికైతే ఇంకో పిండి ఉంది అనేసి అలా చెప్పండి. అంతేగాని దోశలకి అని చెప్పి బాగా పులిసిపోయిన పిండినైతే ఇవ్వద్దు. అంతగా కూడా మీరు పట్టుకోవద్దు. ఇదేంటంటే మీకు ఇంట్లోకి పనికొస్తుంది అండ్ బయట వాళ్ళకి సేల్ చేయడానికి కూడా పనికొస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళనే కాదండి, చిన్న గల్లీలు ఉన్న వాళ్ళు కూడా జస్ట్ చెప్పండి. కానీ ఇక్కడ ఇంకో మైనస్ చెప్తున్నా. మనం స్టార్ట్ చేసాం అనంగానే అప్పటిదాకా ఎవ్వరూ స్టార్ట్ చేయరు. కానీ మనం స్టార్ట్ చేసాం అనంగానే ఒక 2-3 ఇళ్ళ వాళ్ళు లేస్తారు. కానీ నేను ఇక్కడ చెప్తున్నాను,
ఎవరైతే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతారు. ఎంతమంది కాంపిటీటర్స్ వచ్చినా మన బిజినెస్ మనకు ఉండిద్ది. కాకపోతే ఫస్ట్లో కొంచెం డల్ అయిద్దేమో, కానీ తగ్గిపోవద్దు, వెనక్కి తిరగొద్దు. అండ్ సరే ఇడ్లీ పిండి దోశ పిండి అంటే ఓకే, కొన్ని ఇప్పుడు ఇన్స్టెంట్ వస్తున్నాయి కదా, కర్రీ పొడి అని చెప్పేసి, కారాలని, పసుపులని ఇలా ఉంటున్నాయి కదా, వీటిల్లో ఇన్స్టెంట్ టిఫిన్ పచ్చళ్ళు, బ్రేక్ఫాస్ట్ పచ్చళ్ళు, చట్నీస్, వీటికి కూడా పొడులు వస్తున్నాయి. అవి వాళ్ళు ఎవరో ప్రిజర్వేటివ్స్ చేసిస్తారు. మనమైతే అలా చేయం కదా. ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో నిలువ ఉండేటట్టు, 1 మంత్కి నిలువ ఉండేటట్టు అయితే మనం పట్టుకుంటాం. అలా పట్టుకున్న దాన్ని టేస్ట్ చేయమని చెప్పేసి ఒక 10 గ్రామ్స్ 10 రూపీస్కో, 100 గ్రామ్స్ 10 రూపీస్కో, ఎంత మీకు బయట మార్కెట్లో ఎంత రేటు ఉందో దానిలో ₹1 తగ్గించి మీ ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వండి. లేదు మీ రిలేటివ్స్కి ఎవరికైనా కొంచెం అమౌంట్, ఒక రోజుకో 2 రోజులకో వచ్చే అమౌంట్ ఇవ్వండి. అది కూడా చెప్పండి, నేను ఇంత తెచ్చి. ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఊరికే తీసుకోవద్దండి. ఇంట్లో వాళ్ళైనా కానీ వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటేనే వస్తాయి కదా. సో వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా వద్దు, వాళ్ళకి తిరిగి వద్దు. నువ్వు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇది చెయ్యి, స్టార్టింగ్ నేను ఇస్తున్నాను తీసుకో అనేసి ఇవ్వండి. అంతేగాని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, లక్షలు సంపాదించేస్తారు, వీళ్ళకేంట్లే అనేసి అనుకోవద్దు. చిన్న చిన్న బిజినెస్లో లక్షలు ఎవ్వరూ సంపాదించారండి, నిజంగా చెప్తున్నాను. వాళ్ళ ఖర్చులు పోను, వాళ్ళ కష్టానికి మిగిలిద్ది, అది అంతే. అది ట్యాబ్లెట్ రూపంలోనో హాస్పిటల్ ఖర్చుల రూపంలోనే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా నేను కూడా సాధించాలి అని ఒక చిన్న ఆశ. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇక అది ఇక్కడికి నేను మీకు 3 బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పాను. ఇక లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ కాదు, కానీ లాస్ట్దే కాదు, నేను ఇంకొకటి చెప్తాను. అంటే ₹1 కూడా మన చేతి ఖర్చు లేకుండా మనం చేయగలిగే బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే అది రీసేలింగ్ అండి. రీసేలింగ్కి మనం కొనాలి కదా అని అంటారేమో, లేదు, కొంతమందికి అడగండి, నేను స్టార్టింగ్ చేస్తున్నాను, మీరు నాకు మీ శారీస్ పిక్స్, అంటే తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, సో నేను మీ శారీస్ ఆ డ్రెస్సెస్ వాట్ ఎవర్ ఇట్, జ్యువెలరీ ఏదైనా సరే పిక్స్ తీసి ఫస్ట్ పిక్స్ ఇస్తారా, నేను పెట్టుకుంటాను అనండి. లేదు అది కూడా కాదనుకోండి, ఎవరి దగ్గరన్నా వెళ్ళేసి మీ ఇంట్లో ఉన్న జ్యువెలరీనే, మీ ఇంట్లో లేడీస్ దగ్గర ఉంటుంది కదా, ఆ జ్యువెలరీనే, లేడీస్ అయినా మీ జ్యువెలరీనే మీరు పిక్స్ తీసి పెట్టండి. మీ మదర్ది, అంటే గోల్డ్ కాదు, రోల్ గోల్డ్, అవి తీసి పిక్స్ పెట్టండి. ఎంత అయింది, బాగుంది, నీకు ఎక్కడ దొరికింది అని అంటే, మీకు ఏమన్నా కొన్న ఏరియా గుర్తుంటే మీరే వెళ్ళి పర్చేస్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయో, ఏ ప్లేసెస్కి ఎంతెంత షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయో, డిటీడీసీకి ఎంత, పోస్ట్ ఆఫీస్లో వేస్తే ఎంత అనేసి ఒకసారి కనుక్కోండి. ఇది గ్రౌండ్ వర్క్. అది కనుక్కొని నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే, మీరు అవి పిక్స్ ఫొటోస్ తీసి స్టేటస్లోనో మీకు తెలిసిన వాళ్ళకు సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైనా అడిగినప్పుడు మీరు ₹100కి ₹100 లాభం చూసుకొని మళ్ళీ దానికి ఒక 50 లేకపోతే 90 షిప్పింగ్ ఛార్జెస్ అంటే, మీరు చూపించే వర్త్ అది మోర్ దాన్ 300 చెప్తున్నారంటే అది లుక్ లైక్ 500 లాగా కనిపించాలి. అలా ఉంటేనే ఎవరైనా కానీ ఇష్టపడతారు, చీప్ అండ్ బెస్ట్ అన్నట్లాగా. అలా కాకుండా ₹300 కూడా ఒక్కోసారి చిరాగ్గా ₹100 కూడా చెయ్యదు అన్నట్టు అనిపించింది. అలాంటివి కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసి, అవన్నీ చేసి మీరు స్టేటస్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఆ స్టేటస్లో పెట్టుకోండి. ఇవి మీకు ఇంకా బయట జ్యువెలరీ ఓకే, ఏదన్నా షాప్కి వెళ్ళి ఎక్కడన్నా షాప్ చేసేటప్పుడు వాటి పిక్స్ తీసుకొచ్చుకొని కూడా రేట్ ఎంత అని చెప్పి తీసుకొని మనమే సెండ్ చేసేటప్పుడు పక్కాగా షిప్పింగ్ ఛార్జెస్ పెట్టాల్సి వచ్చింది. ఏది కస్టమర్ది, అది రెస్పాన్సిబిలిటీ. లేదు రీసేలింగ్ అంటారా, రీసేలింగ్ చేసేవాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర పిక్స్ తీసుకొని శారీస్యో డ్రెస్యో జ్యువెలరీయో తీసుకొని మీ స్టేటస్లో పెట్టుకొని, దాని కింద వాళ్ళు ఎంత ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు ఎంత చెప్తారో
అంత కాకుండా ఒక 50 అలా వేసుకోండి. 50 వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇక మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే పిక్స్ తీసుకున్నారో వాళ్ళకి ఆ అడ్రస్సు, వాళ్ళు చెప్పినంత మనీ సెండ్ చేసి, ఇంకా సెండ్ చేసేస్తే ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ లాగా వెళ్ళిపోయిద్ది అన్నమాట. మీరు కూడా చెప్పండి మీ కస్టమర్స్కి, ఏమంటే ఓపెనింగ్ వీడియో కావాలి, ఎక్కడ కట్స్ లేకుండా రావాలి, డ్యామేజ్ ఉంది అని చెప్పడం కాదు. డ్యామేజ్ వస్తే మేము వెనక్కి తీసుకోవాలి అని అంటే మీరు ఎక్కడ కట్ చేయకుండా ఓపెనింగ్ వీడియోస్ అయితే చెయ్యాలి అని అయితే మెన్షన్ చేయండి. అప్పుడు ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. ఏమంటారు? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇంకా ఇలాంటి బిజినెస్ టిప్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేను చెప్తాను. ఇంతకీ నేను ఏం చేస్తాను యూట్యూబ్ కాకుండా అని తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఒకళ్ళని నిలబెట్టేదే కానీ పడగొట్టేది కాదు. ఏమంటారు? ఓకేనా? Thanks for the watching. Bye bye. Take care. See you soon again.